హాయ్, ఈ వీడియోలో మనం యాడ్ అప్రూవల్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. గూగుల్ యాడ్స్లో మీరు క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఒక యాడ్ తయారు చేసినప్పుడు అది డిస్ప్లే యాడ్ అవ్వచ్చు, ఇమేజ్ పెట్టచ్చు, లేదంటే వీడియో యాడ్లో వీడియో చేయొచ్చు, లేకపోతే టెక్స్ట్ యాడ్ అవ్వచ్చు. ఏ టైప్ ఆఫ్ యాడ్ అయినా సరే మీరు ఒక యాడ్ పెట్టిన వెంటనే అది డైరెక్ట్ అందరికీ కనిపించదు. యాడ్కి అప్రూవల్ ప్రాసెస్ అని ఉంటుంది. సో మీరు ఒక యాడ్ తయారు చేసిన తర్వాత ఏ టైప్ ఆఫ్ యాడ్ అయినా సరే యాడ్ తయారైన తర్వాత దాని స్టేటస్ అండర్ రివ్యూ అని ఉంటుంది ఫస్ట్. సో రివ్యూకి వెళ్తుంది అనమాట. గూగుల్ టీమ్కి మీరు తయారు చేసిన యాడ్, ఇది యాడ్ని అప్రూవ్ చేయాలా వద్దా, జనానికి చూపించాలా వద్దా అన్నట్టు అప్రూవల్ ప్రాసెస్కి వెళ్తుంది. సో అప్రూవల్ అనేది మీకు 1-2 డేస్లో వచ్చేస్తుంది. అది యాక్సెప్ట్ అవ్వచ్చు, రిజెక్ట్ అవ్వచ్చు. 1-2 డేస్లో మీకు తెలిసిపోతుంది. 2 డేస్ కన్నా ఎక్కువ పట్టదు. ఒకవేళ మీ యాడ్ అప్రూవల్ ఇంకా అండర్ రివ్యూ నుండి 2 డేస్ కన్నా ఎక్కువ పడితే మనం గూగుల్ సపోర్ట్కి కాంటాక్ట్ అయ్యి కనుక్కోవాల్సి వస్తుంది. బట్ మోస్ట్ కేసెస్లో 1-2 రోజుల లోపే మీకు యాడ్ అనేది ప్రాసెస్ అయిపోతుంది. రివ్యూ అనేది ఏదైతే యాక్సెప్ట్ అయినా అవ్వచ్చు, రిజెక్ట్ అయినా అవ్వచ్చు. సో బేసిక్గా ఏమవుతుందంటే మనం తయారు చేసిన యాడ్, ఒక యాడ్ తయారు చేసినప్పుడు కానీ, ఒక యాడ్ ఎడిట్ చేసినప్పుడు కానీ, ఎక్స్టెన్షన్స్ ఎడిట్ చేసినప్పుడు కానీ యాడ్ వెంటనే రివ్యూ ప్రాసెస్కి వెళ్తుంది. సో గూగుల్ టీమ్ మీ యాడ్ని మాన్యువల్గా రివ్యూ చేస్తారు. సో యాడ్లో మీరు ఏ టైప్ ఆఫ్ యాడ్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ యాడ్ చేశారనుకుందాం. టెక్స్ట్ యాడ్లో గూగుల్కి కొన్ని పాలసీస్ ఉంటాయి. యాడ్ ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని గూగుల్ పాలసీస్ ఉంటాయి. సో మీరు తయారు చేసిన యాడ్ గూగుల్ పాలసీస్కి కంపాటబుల్ ఉందా లేదా, వాళ్ళ పాలసీస్ తగ్గట్టు ఉందా, మీరు ఆ పాలసీస్ని ఎక్కడైనా మీరేనా చెక్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ యాడ్స్కి పాలసీస్ ఎలా ఉంటాయి అంటే మీ టైటిల్ చూస్తుంది, మీరు రాసిన డిస్క్రిప్షన్ చూస్తుంది, మీరు పెట్టిన వర్డ్స్ చూస్తుంది, రైట్, మీరు వాడిన యూఆర్ఎల్ చూస్తుంది, ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ ఏముంది అన్నీ స్టడీ చేసి మెయిన్ గూగుల్ కొద్దిగా ప్రొఫెషనల్గా ఉండాలని చూస్తున్న సర్వీస్ అనేది యాడ్స్ అనేవి. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, మీరు రాసిన యాడ్లో మీరు రాసిన టైటిల్ కానీ డిస్క్రిప్షన్లో స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే మీ యాడ్ రిజెక్ట్ అవుతుంది స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల. లేదంటే క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ ఇష్యూస్ వల్ల కూడా రిజెక్ట్ అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజిటల్ మార్కెటింగ్ అని రాశారు, దాంట్లో డి అనేది క్యాపిటల్ పెట్టి మిగతాన్ని స్మాల్ లెటర్స్ పెట్టి అలా ఒక ప్రాపర్ మీనింగ్ఫుల్గా వర్డ్ రాస్తే ఓకే. బట్ కావాలని డి క్యాపిటల్ లెటర్ రాసి, ఐ స్మాల్ లెటర్ రాసి, మళ్ళీ జీ క్యాపిటల్ లెటర్ రాసి, మళ్ళీ ఐ స్మాల్ లెటర్ రాసి, టీ క్యాపిటల్ లెటర్ రాసి, అలా ఆర్డర్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ క్యాపిటల్ లెటర్స్ రాయడం, స్మాల్ లెటర్స్ రాయడం, ఇట్లాంటి తప్పులన్నా చేస్తే క్యాపిటలైజేషన్ ఎర్రర్ అని చెప్పి మీ యాడ్ మళ్ళీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్న యాడ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా మీరు ఏమైనా ట్రేడ్ మార్క్ టెక్స్ట్ వాడినా, వేరే కంపెనీ వాళ్ళు ట్రేడ్ మార్క్ చేసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు లోగోలు వాడటం కానీ, ఓకే, వేరే వాళ్ళకి సంబంధించిన కంటెంట్ అయినా ట్రేడ్ మార్క్ వర్డ్స్ లాంటివి వాడినా మీ యాడ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా ఎమోజీస్ కానీ, స్పెషల్ ఐకాన్స్ కానీ, స్పెట్స్ పెట్టుకుని కూల్ ఐకాన్ అని పెట్టడం, ఇట్లా స్పెషల్ ఎమోజీస్, ఎమోటికాన్స్ లాంటివి కూడా యాక్సెప్ట్ చేయదు. అలాంటివి ఏమైనా వాడినా కూడా మీ యాడ్ రిజెక్ట్ అవుతుంది. మీరు ప్రొఫెషనల్గా ప్రాపర్గా నీట్గా యాడ్ తయారు చేస్తే మాత్రం వెంటనే యాడ్ అప్రూవ్ అవుతుంది. 24 to 48 hours అంటారు, బట్ జనరల్గా 1-2 hours మీకు రెస్పాన్స్ వచ్చేస్తుంది మోస్ట్ కేసెస్లో. సో మీ యాడ్ అప్రూవ్ అవ్వాలంటే టెక్స్ట్ యాడ్ అయితే ఇవన్నీ చూసుకోవాలి. అలాగే మీరు అబ్యూజీ కంటెంట్ లేకుండా, అది ఇమేజ్ యాడ్ అవ్వచ్చు, వీడియో యాడ్ అవ్వచ్చు, అబ్యూజీగా న్యూడిటీ లేకుండా, స్పామ్ కంటెంట్ అవ్వకుండా గూగుల్ పాలసీస్ తగ్గట్టు ప్రాపర్గా యాడ్ తయారు చేస్తే మీ యాడ్ అనేది తొందరగా ఈజీగా అప్రూవ్ అవుతుంది. గుర్తుంచుకోండి, 2 days కన్నా ఎక్కువ రివ్యూలో ఉంటే మీరు సపోర్ట్ వాళ్ళని కాంటాక్ట్ చేసి మీ యాడ్ స్టేటస్ ఏంటో కనుక్కోవచ్చు. యాడ్ రిజెక్ట్ అయినప్పుడు అక్కడ ఎందుకు రిజెక్ట్ అయిందని స్టేటస్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో అది మీరు చదివి అర్థం చేసుకుని అది ఫిక్స్ చేసి మళ్ళీ మీ యాడ్ని రివ్యూ పంపించవచ్చు. సో యాడ్ ఎడిట్ చేసుకోవచ్చు. యాడ్ రిజెక్ట్ అయినంత మాత్రం ప్రాబ్లం ఏం లేదు, టెన్షన్ పడక్కర్లేదు. రీజన్ అక్కడ మెన్షన్ చేస్తారు, అది చదివి అర్థం చేసుకుని ఎందుకు రిజెక్ట్ అయిందో చూసి దాన్ని ఫిక్స్ చేస్తే, మీరు యాడ్ ఫిక్స్ చేసి ఎడిట్ చేయగానే అది మళ్ళీ రివ్యూ ప్రాసెస్కి వెళ్తుంది. అప్పుడు అప్రూవ్ అయినా ప్రాబ్లం లేదు. అలా యాడ్ రివ్యూ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ యాడ్ అప్రూవల్ ప్రాసెస్ సంబంధించిన క్వశ్చన్స్ కానీ, డౌట్స్ కానీ ఉంటే మీ క్వశ్చన్స్ కమెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాం, దానికైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటారు వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మొత్తం వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.